హాయ్ వ్యూయర్స్, నేను మీ రావిరాల నరేష్. ఈ వీడియో క్లాస్లో మనము జీర్ణక్రియ అనేటువంటి అంశంలోని శోషణ, స్వాంగీకరణ, అదేవిధంగా జఠరాంత్ర హార్మోన్ల యొక్క పాత్ర గురించి నేర్చుకుందాం జీర్ణక్రియలో. సో మొట్టమొదట శోషణ చూసినట్లయితే ఆహారనాళం యొక్క వివిధ భాగాల్లో ఇంతకుముందు వీడియో క్లాస్లో నేర్చుకున్నట్టుగా ఆస్యకూరంలో, జీర్ణాశయంలో, అదేవిధంగా ఆంత్రమూలంలో ఆహార పదార్థాలు జీర్ణమవుతాయని నేర్చుకున్నాము. ఆంత్రమూలంకి వచ్చేసరికి ఆహారం జీర్ణక్రియ పరిసమాప్తం అవుతుంది, పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇలా ఆహారనాళం యొక్క వివిధ భాగాలలో జీర్ణమైన పదార్థాలు దేహంలోని అన్ని భాగాలకు అందించబడాలి. ఎందుకంటే జీవులు పెరగాలన్నా, అదేవిధంగా శక్తి ఉత్పాదనలో పాల్గొనాలన్నా, అదేవిధంగా దేహంలో జరిగే జీవన క్రియలకన్నిటికి కూడా ఆహార పదార్థాల్లో ఉండే పోషక పదార్థాలు చాలా అవసరం. అయితే ఇవన్నీ కూడా జరగాలి అంటే మనకు ఆహార పదార్థాల శోషణ, స్వాంగీకరణ జరగాలి. సో మొట్టమొదట శోషణ అంటే ఏంటో చూద్దాం. శోషణ అంటే ఆహారనాళం యొక్క వివిధ భాగాలలో జీర్ణమైనటువంటి పోషక పదార్థాలు మొదట పేగుగోడల్లోని ఉపకళా కణాల్లోకి, ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆహారనాళం యొక్క వివిధ భాగాల్లో ఇది ఆహారనాళం యొక్క భాగము. సో ఆహారనాళంలో జీర్ణమైనటువంటి ఈ పోషక పదార్థాలు ఏమవుతున్నాయి, ఫస్ట్ పేగు గోడల్లోని ఉపకళా కణాల్లోకి వస్తాయి. అక్కడ నుంచి వాటిని ఆవరించి ఉన్నటువంటి రక్తనాళాలు లేదా శోషరస నాళాల్లోకి సంగ్రహించబడతాయి. ఇలా జీర్ణమైన పోషక పదార్థాలు రక్తంలోకి ప్రవేశించడాన్నే మనము శోషణగా చెప్తారు. అయితే ఇలా జీర్ణమైన ఆహార పదార్థాలతో కూడినటువంటి రక్తము, అంటే ఆహారనాళం నుంచి సేకరించబడేటువంటి పోషక పదార్థాలతో కూడిన రక్తము మొదట ఎప్పుడు కూడా కాలేయ నిర్వాహక సిర ద్వారా అది కాలేయాన్ని చేరి ఆ తర్వాత చివరికి ముఖ్య రక్త ప్రసరణతో కలుస్తుంది. అది ఎందుకో మీకు చెప్తాను. అయితే స్వాంగీకరణ ప్రక్రియలో మనకు శోషణలో జీర్ణమైన ఆహార పదార్థాలు ఆహారనాళం నుంచి రక్తంలోకి ప్రవేశించడాన్ని మనం శోషణ అనుకుంటే, దాన్ని ఇంగ్లీష్లో అబ్జార్ప్షన్ అనుకుంటే, అలా జీర్ణ పదార్థాలు రక్త ప్రసరణ ద్వారా కణాలకు లేదా కణజాలాలకు సరఫరా కావడాన్ని మనం ఏమంటాము, అసిమిలేషన్ లేదా స్వాంగీకరణ అంటారు. జీర్ణమైన ఆహారాలు ఆహారనాళం నుంచి లేదా ప్రేగు నుంచి రక్తనాళాల్లోకి ప్రవేశించడాన్ని శోషణ అంటే, రక్తనాళాల్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు దేహంలోని వివిధ కణాలకు కణజాలాలకు సరఫరా కావడాన్ని మనము స్వాంగీకరణ అంటారు. అంటే జీర్ణక్రియ జరిగిన తర్వాత శోషణ జరుగుతుంది. జీర్ణక్రియలో ఆహార పదార్థాలు సూక్ష్మ అణువులుగా మార్చబడతాయి. అలా మార్చబడ్డటువంటి ఈ పోషక పదార్థాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి, దాన్ని శోషణ అన్నాము. శోషణ జరిగిన తర్వాత రక్తంలోని పోషక పదార్థాలు దేహంలోని కణాలకు చేరతాయి, దాన్ని మనం స్వాంగీకరణ అంటారు. సో ఈ రెండు ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్ మనకు జీర్ణక్రియ జరిగిన తర్వాత. ఇవి జరగకపోతే జీర్ణక్రియ యొక్క ఉద్దేశమే వేస్ట్. ఎందుకు మరి జీర్ణక్రియలో ఏర్పడ్డటువంటి పోషక పదార్థాలతో కూడిన రక్తం గుండెను కాకుండా కాలేయాన్ని చేరుతుంది ఎందుకు? సింపుల్ లాజిక్ ఏంటి అంటే, దేహంలో ప్రతి భాగం నుంచి సేకరించబడ్డ రక్తం ఫస్ట్ గుండెనే చేరుతుంది, ఎక్సెప్ట్ ఆహారనాళ వివిధ భాగాల నుంచి సేకరించే రక్తము తప్ప. ఎందుకు అంటే ఆహారనాళం నుంచి సేకరించబడే రక్తంలో మనకు పోషక పదార్థాలు ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్ల నుంచి ఏర్పడ్డ గ్లూకోజులు, ఫ్రక్టోజులు, గ్యాలక్టోజులు, అట్లనే ప్రోటీన్ల నుంచి ఏర్పడ్డ అమైనో ఆమ్లాలు, క్రొవ్వుల నుంచి ఏర్పడేటువంటి క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గుండెకు చేరాయి అనుకోండి, గుండె చేసే పని ఏంటి, తనకు సరఫరా అయినటువంటి రక్తాన్ని అన్ని భాగాలకి సమానంగా పంచడం. సో మనం రోజు కూడా అంటే మన దేహానికి ఎంత అవసరం అంత కాకుండా కొంచెం ఎక్కువే తింటాం కొన్ని సందర్భాల్లో తక్కువ తింటాం. కాబట్టి ఏం కావాలి, ఎక్కువ తిన్నప్పుడు దేహంలో నిల్వ ఉండాలి అధికంగా ఉండే పోషక పదార్థాలు, తక్కువ తిన్నప్పుడు దేహంలో నిల్వ ఉన్న పోషక పదార్థాలు దేహానికి అవసరాన్ని బట్టి సరఫరా అవుతూ ఉండాలి. కాబట్టి గుండెకు ఆ సామర్థ్యం లేదు, నిల్వ చేసే సామర్థ్యం లేదు. కాబట్టి జీర్ణమైన ఆహార పదార్థాలతో కూడిన రక్తము
జీర్ణనాళం నుంచి మొదట కాలేయాన్ని చేరుతుంది. కాలేయ నిర్వాహక సిర ద్వారా అక్కడ దేహ అవసరానికి పట్టి అధికంగా ఉండే పోషక పదార్థాలు నిల్వ ఉంటూ మిగిలిన పోషక పదార్థాలు మళ్ళీ ఎక్కడికి వస్తాయి? గుండెకు చేరతాయి. ఇలా కాలేయ నిర్వాహక వ్యవస్థ అనే ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. అది రక్తాన్ని కాలేయానికి చేర్చడం ద్వారా కొంతవరకు జీర్ణక్రియ ఉద్దేశాన్ని పరిపూర్తి చేస్తుంది. అయితే జీర్ణనాళంలో ఆహారనాళంలో ఉండే పోషక పదార్థాలు రక్తంలోకి చేరాలి అంటే, రక్త ప్రసరణలోకి చేరాలి అంటే అవి 2 పొరలను దాటి రావాలి. అందులో ఒకటి అంటే సపోజ్ ఎక్కడ ఉన్నాయి మనకు పోషక పదార్థాలు? ఇక్కడ ఉన్నాయి. పోషక పదార్థాలు ఎక్కడ ఉన్నాయి? మనకు ఆహారనాళంలో ఉన్నాయి. ఆహారనాళ గోడ చుట్టూ ఏముంటుంది? మనకు ఉపకళా కణాల పొర ఉంటుంది. కాబట్టి పోషక పదార్థాలు ఈ ఆహారాన్ని విడిచి బయటికి రావాలంటే ఫస్ట్ దేన్ని దాటాలి? ఈ గోడ పేగు కుడ్యాన్ని లేదా ఉపకళా కణాలని దాటాలి. అదేవిధంగా మళ్ళీ రక్తంలోకి ప్రవేశించాలంటే దేన్ని దాటాలి? రక్తనాళాలను ఆవరించినటువంటి గోడను దాటుకుంటూ రావాలి. రక్తనాళాలను ఆవరించినటువంటి గోడను ఏమంటాము? రక్తకేశ నాళికలను ఆవరించిన గోడను ఏమంటాము? ఎండోథీలియల్ పొర అంటారు. సో అంటే ఈ 2 పొరలను దాటుకుంటూ జీర్ణమైన ఆహార పదార్థాలు ప్రేగు నుంచి రక్తంలోకి ప్రవేశిస్తాయి. అయితే చిన్న ప్రేగు సాధారణంగా మన శరీరంలో అత్యధిక భాగం పోషక పదార్థాలు చిన్న ప్రేగులోనే శోషించబడతాయి. చిన్న ప్రేగులోని శేషాంత్రికంలో 90% పైగా పోషక పదార్థాలు చిన్న ప్రేగులోని శేషాంత్రికంలో శోషించబడతాయి. అంటే శోషణ మన దేహంలో ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం అది. ముఖ్యంగా పోషక పదార్థాల శోషణ జరిగేది అది. సో అయితే ఈ చిన్న ప్రేగు కుడ్యం లోపలంతా కూడా అనేక వేల లాంటి నిర్మాణాలు, ఇక్కడ మీరు గమనించినట్లయితే పిక్చర్లో వేల లాంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఇది ఒక వేలు వంటి నిర్మాణం. ఈ వేలు వంటి నిర్మాణాలని మనము చూషకాలు లేదా ఆంత్ర చూషకాలు అంటారు, లేదా ఇంగ్లీష్లో అయితే విల్లై అంటారు, ఇంటెస్టైనల్ విల్లై అంటారు. సో ఈ చూషకాలు అనే నిర్మాణాలు చాలా ఉంటాయి ప్రతి చిన్న ప్రేగు కుడ్యం లోపల. ఇవి చూడ్డానికి ఒక కుంచె అంచును ఏర్పరుస్తాయి. సో ఇలా చూషకాలు లేదా ముడతలు చిన్న ప్రేగు కుడ్యం లోపలంతా కూడా ఎందుకు ముడతలు ఉంటాయంటే ఇవి చిన్న ప్రేగు యొక్క లోపలి ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి తోడ్పడతాయి. ఎందుకంటే దీనివల్ల సాధారణ ఉపరితలం కంటే ఈ చూషకాల వల్ల 300 చదరపు మీటర్ల వరకు అధికంగా విస్తరిస్తుంది చిన్న ప్రేగు లోపలి కుడ్యం. సో ఇది దేనికి సమానం అంటే ఒక టెన్నిస్ కోర్ట్ వైశాల్యం ఎంత ఉంటుందో అంతకి సమానంగా ఉంటుంది. సో అలా చిన్న ప్రేగు లోపల కుడ్యం అంతా కూడా చిన్న చిన్న ముడతలను కలిగి ఉండి శోషణ తలాన్ని అధికం చేయడం ద్వారా, ఎందుకంటే చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహారం అంతా చిన్న ప్రేగు కుడ్యంలోకి ఫస్ట్ శోషించబడాలంటే దాని ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువ ఉండాలి, శోషణ తల వైశాల్యం ఎక్కువ ఉండాలి. అందుకోసం చిన్న ప్రేగు లోపలి కుడ్యం అనేక ఆంతర చూషకాలను కలిగి ఉంటుంది. అవి శోషణ తల వైశాల్యాన్ని పెంచడానికి తోడ్పడతాయి. ప్రతి చూషకంలో మనకు రక్తకేశ నాళికలు ఉంటాయి. అంటే ఒక ధమని ఉంటుంది, ఒక సిర ఉంటుంది, ధమని సిర ఉంటుంది, అదేవిధంగా ధమనిక సిరిక ఉంటుంది. అంటే నెక్స్ట్ లాక్టియల్ అనే మధ్యలో ఇక్కడ మీరు గమనిస్తే లాక్టియల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శోషరస నాళం కూడా ఉంటుంది. అయితే మనకి దీని చుట్టూ కూడా జీర్ణమైన ఆహార పదార్థాలు ఉంటాయి కదా. సో ఈ జీర్ణమైన ఆహార పదార్థాల్లోని మోనోసాకరైడ్లు, కార్బోహైడ్రేట్ల నుంచి ఏర్పడే మోనోసాకరైడ్లు కానీ, అమైనో ఆమ్లం కానీ, అదేవిధంగా రక్తంలోకి అమైనో ఆమ్లాలు అండ్ మోనోసాకరైడ్ అయిన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్లు రక్తంలోకి శోషణ చెందితే, అదే క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాళ్ళు మాత్రం లాక్టియల్ అనేటువంటి ఇది మధ్యలో ఉంటుందని చెప్పాను కదా, ఈ లాక్టియల్ అనేటువంటి శోషరసనాళంలోకి శోషించబడతాయి. అంటే ఇందువల్ల మనకు గమనిస్తే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లేమో రక్తం ద్వారా దేహంలో ప్రసరణ చెందితే, అదేవిధంగా క్రొవ్వుకు సంబంధించినటువంటి క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలేమో శోషరస వ్యవస్థ ద్వారా వీటి ప్రసరణ జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం శోషణ జరిగే విధానం ఎలా జరుగుతుంది. మరి అంటే ఏ పదార్థాలు ప్రేగు యొక్క ఏ భాగంలో ఎలా శోషించబడతాయని చూసినట్లయితే, శోషణ విధానాన్ని పరిశీలించినప్పుడు పోషక పదార్థాల శోషణ అనేక
విధానాల్లో జరుగుతుంది. వాటిలో కొన్ని చూసినట్లయితే ఫస్ట్ విసరణం, వ్యాపనం లేదా విసరణం లేదా డిఫ్యూజన్ అనే పద్ధతిలో జరుగుతుంది. ద్రవాభిసరణం ద్వారా కొన్ని పదార్థాలు శోషించబడతాయి. సక్రియ రవాణా ద్వారా అంటే శక్తిని వినియోగించుకొని అండ్ కొన్ని పోషక పదార్థాలు అనుకూలిత విసరణం ద్వారా ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా ఈ అన్ని పద్ధతుల్లో కూడా శోషణం జరగవచ్చు. అందులో మొట్టమొదటి చూద్దాం. అంటే మన కన్వీనియన్స్ కోసం పోషక పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి కాబట్టి శోషణని కూడా 3 భాగాలుగా విభజించినట్లయితే మొట్టమొదటి భాగంలో కార్బోహైడ్రేట్ల శోషణ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఫలితంగా మనకు ముఖ్యంగా 3 రకాల మోనోసాకరైడ్లు ఏర్పడతాయి. వాటిలో ఒకటి గ్లూకోజ్, రెండవది ఫ్రక్టోజు, మూడవది గ్యాలక్టోస్. ఇవి మోనోసాకరైడ్లు. సో అందులో మొట్టమొదట చూసినట్లయితే గ్లూకోజ్ విషయానికి వచ్చినట్లయితే గ్లూకోజ్ అనేటువంటి ఈ మోనోసాకరైడ్ శక్తి ఆధారిత ద్వితీయ సక్రియ రవాణా పద్ధతిలో రవాణా చెందుతుంది ఆహారనాళం నుంచి రక్తంలోకి. అదే సమయంలో మిగిలిన మోనోసాకరైడ్లైన ఫ్రక్టోజు, గ్యాలక్టోజులేమో అనుకూలిత విసరణ పద్ధతి ద్వారా ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూజన్ పద్ధతిలో రవాణా చెందుతాయి. ఇందులో గ్లూకోజ్ విషయానికి వచ్చేస్తే ద్వితీయ సక్రియ రవాణా అంటే ఏంటంటే శక్తిని ఉపయోగించుకొని సోడియంని ఉపయోగించుకోవడం ద్వారా గ్లూకోజ్ సాధారణంగా రవాణా చెందుతుంది. అండ్ ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్లు రవాణా అణువుల సహాయంతో అవి వ్యాపనం చెందుతాయి. అనుకూలిత విసరణ పద్ధతులు ఏంటి అంటే వాహక అణువులు ఉంటాయి. ఆ వాహక అణువులు వీటిని రక్తంలోకి రవాణా చెందిస్తాయి. ఇంకా మిగిలిన పెంటోజ్ చక్కెరలు, మనకు పెంటోజ్ చక్కెరలో రైబోజ్ చక్కెర, డిఆక్సీ రైబోజ్ చక్కెరలు ఉంటాయి కదా. సో ఆ చక్కెరలు కూడా అవి పెంటోజ్ 5 కార్బన్స్ని కలిగి ఉంటాయి. అవి నేరుగా సరళ వ్యాపన పద్ధతిలో శోషణ చెందుతాయి. అయితే గ్లూకోజ్ రవాణా మాత్రం ప్రత్యేకంగా జరుగుతుంది. ఎందుకంటే మన దేహానికి ముఖ్యమైన శక్తి వనరు గ్లూకోజ్ కాబట్టి ఇది ప్లాస్మా త్వచంలోని వాహక అణువుల సహాయంతో, క్యారియర్ మాలిక్యూల్ సహాయంతో జరుగుతుంది. కాకుంటే గ్లూకోజ్తో పాటు సోడియం కూడా ఇక్కడ సహ రవాణా చెందుతుంది. అయితే సాధారణంగా గ్లూకోజ్ సోడియం పొటాషియం ఏటీపీఎస్ సక్రియ ద్వారా బయటికి పంపించబడుతుంది సోడియం అయాన్లు. కాబట్టి కణంలో ఎల్లప్పుడూ సోడియం గాఢత తక్కువగా ఉంటుంది. అందువల్ల గ్లూకోజ్ సోడియంలు సహా రవాణా ద్వారా అంటే సాధారణంగా ఉపకళా కణాల్లోకి ప్రవేశించిన సోడియం అయాన్లను సోడియం పొటాషియం ఏటీపీఎస్ అనేటువంటి ఒక పంపు సక్రియ రవాణా ద్వారా ఎప్పుడూ బయటికి పంపిస్తుంది. కాబట్టి ఉపకళా కణం లోపల మనకు ఎప్పుడు కూడా సోడియం యొక్క గాఢత చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం ప్రేగు కూరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ సోడియంతో పాటు ఉపకళా కణంలోకి రవాణా ప్రవేశిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత గ్లూకోజ్ ఉపకళా కణం నుంచి అనుకూలిత వ్యాపనం ద్వారా మొదటనేమో ద్వితీయ సక్రియ రవాణా ద్వారా కుడ్యంలోని ఉపకళా కణంలోకి ప్రవేశిస్తే గ్లూకోజ్, ఆ తర్వాత కణం నుంచి అనుకూలిత వ్యాపనం ద్వారా చుట్టూ ఉండేటువంటి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ల శోషణ ఎలా జరుగుతుంది అనేది. ఇప్పుడు చూద్దాం అమైనో ఆమ్లాలు, డైపెప్టైడ్ల శోషణ. సో సాధారణంగా మనకు ప్రోటీన్ల జీర్ణక్రియ ఫలితంగా ముఖ్యంగా అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ప్రోటీన్ల అసంపూర్ణ జీర్ణక్రియ వల్ల డైపెప్టైడ్లు, ట్రైపెప్టైడ్లు ఏర్పడతాయి. సో ఇందులో అమైనో ఆమ్లాల్లో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మనకు 2 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఎల్ అమైనో ఆమ్లాలు, డి అమైనో ఆమ్లాలని. సో ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనే అమైనో ఆమ్లాలు ఎల్ లీవో రకానికి చెందినటువంటి అమైనో ఆమ్లాలు కావడం వల్ల మనకు జీర్ణక్రియలో కూడా ఎల్ రకానికి చెందిన అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. ఇవి కూడా సేమ్ గ్లూకోజ్ లాగా సోడియంతో కలిసి ద్వితీయ సక్రియ రవాణా ద్వారా మొదట ఉపకళా కణాల్లోకి రవాణా చెందుతాయి, ఉపకళా కణాల్లోకి శోషించబడతాయి. ఆ తర్వాత వ్యాపనం ద్వారా రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇక డైపెప్టైడ్లు, ట్రైపెప్టైడ్ల విషయానికి వచ్చేస్తే ఇవి H+ అయాన్లతో కలిసి, హైడ్రోజన్ అయాన్లతో కలిసి ద్వితీయ సక్రియ రవాణా ద్వారా అది చూడండి మీరు ఇక్కడ ఎల్ అమైనో ఆమ్లాలేమో సోడియంతో కలిసి రవాణా చెందితే డైపెప్టైడ్లు, ట్రైపెప్టైడ్లు H+ అయాన్లతో కలిసి ద్వితీయ సక్రియ రవాణా ద్వారా ఉపకళా కణాల్లోకి మొదటగా ప్రవేశిస్తాయి. మీరు ఇక్కడ చూస్తే అమైనో ఆమ్లాలు, ఎల్ అమైనో ఆమ్లాలు మొదట ద్వితీయ సక్రియ రవాణా ద్వారా ఎందులోకి వెళ్తున్నాయి, ఉపకళా కణంలోకి వెళ్తున్నాయి. ఆ తర్వాత సరళ వ్యాపనం ద్వారా డైరెక్ట్గా మనకి ఇక్కడ గమనిస్తే సరళ వ్యాపనం ద్వారా నేరుగా
ఇందులోకి రక్తంలోకి వెళ్తున్నాయి. అదే డైపెప్టైడ్లు ట్రైపెప్టైడ్లు చూస్తే సేమ్ ద్వితీయ సక్రియ రవాణా ద్వారా H+ అయాన్లతో కలిసి ఉపకళా కణాల్లోకి అక్కడ నుంచి వేపనం ద్వారా బయటికి వెళ్తాయి. సో మొత్తానికి ఇట్లా అమైనో ఆమ్లాలు డైపెప్టైడ్లు కూడా ద్వితీయ సక్రియ రవాణా ద్వారా వేపనం ద్వారా మనకు చుట్టూ ఉండేటువంటి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇక రెండవది క్రొవ్వుల శోషణ. సో క్రొవ్వుల జీర్ణక్రియ ఇంతకుముందు మన వీడియోలో చూసినట్టుగా క్రొవ్వుల జీర్ణక్రియలో మనకు మోనోగ్లిజరైడ్లు, డైగ్లిజరైడ్లు, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్స్ అనే అంత్య ఉత్పన్నాలు ఏర్పడతాయి కదా. కాకుంటే వీటి శోషణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. గ్లూకోజ్ అమైనో ఆమ్లాలాగా సింపుల్గా ఉండకుండా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే క్రొవ్వులు వాటి సహజ రూపంలో శోషణ చెందలేవు, రవాణా కూడా చెందలేవు. ఎందుకంటే రక్తం అనేది ఒక ద్రవరూప మాధ్యమము, అది వాటర్ని ఎక్కువ కలిగి ఉంటుంది. కానీ క్రొవ్వులు నీటిలో కరగవు కాబట్టి ఇవి కొంచెం మార్పు చెందబడతాయి. ముఖ్యంగా ఇవి మైసిల్లై అండ్ కైలోమైక్రాన్ అనేటువంటి 2 రూపాల్లో మనకు రవాణా చెందుతాయి. 2 రూపాల్లో రవాణా చెందుతాయి. అది ఎలా జరుగుతుందో చూసినట్లయితే మొదటి దశలో ఇందులో మొట్టమొదటి చూసినట్లయితే పొట్టి గొలుసు క్రొవ్వు ఆమ్లాలు సరళ వేపనం ద్వారా, మీరు ఇక్కడ చూస్తే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ సరళ వేపనం ద్వారా ఉపకళా కణాల్లోకి వెళ్తాయి. ఆ తర్వాత అదే వేపనం ద్వారా వెలుపలికి కూడా వెళ్తాయి. కానీ పొడవు గొలుసు క్రొవ్వు ఆమ్లాలు మాత్రం శోషణ కానీ రవాణా కానీ అంత ఈజీగా ఉండదు, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పొడవు గొలుసు క్రొవ్వు ఆమ్లాలు 2 దశల్లో మనకు శోషించబడతాయి. మొదటి దశలో అవి మైసిల్లై అనే నిర్మాణాలుగా మారతాయి. రెండో దశలో కైలోమైక్రాన్ రూపంలోకి మార్చబడి రవాణా చెందుతాయి. అందులో మొదటి దశలో మైసిల్లైలుగా ఎలా ఏర్పడతాయో చూద్దాము. సో మొదటి దశలో పొడవు గొలుసు క్రొవ్వు ఆమ్లాలు, పొడవుగా ఉండేటువంటి క్రొవ్వు ఆమ్లాలు మనకు మోనోగ్లిజరైడ్లు, పొడవు గొలుసు క్రొవ్వు ఆమ్లాలు, మోనోగ్లిజరైడ్లు 2 కూడా పైతరస లవణాలతోనూ, ఫాస్ఫోలిపిడ్లతోనూ, కొలెస్ట్రాల్తోనూ, అదేవిధంగా క్రొవ్వుల్లో కరిగే విటమిన్లతో కలిసిపోయి మైసిల్లై అనేటువంటి ఒక చిన్న బిందు రూపాలుగా మారతాయి. మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తే ఈ మైసిల్లైలో మనకేముంటాయి? పొడవు గొలుసు క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి, మోనోగ్లిజరైడ్లు ఉంటాయి, పైత్య లవణాలు, ఫాస్ఫోలిపిడ్లు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కలిసి ఒక సంక్లిష్టమైన బిందు నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని మైసిల్లైలుగా పిలుస్తాము. సో ఈ మైసిల్లై అనే బిందు రూపాలు నెక్స్ట్ మనకు వేపనం అనే ప్రక్రియ ద్వారా, సింపుల్ వేపనం ద్వారా ఎక్కడికి వెళ్తాయి? ఆంత్ర కణాల్లోకి వెళ్తాయి, ఉపకళా కణాల్లోకి వెళ్తాయి. వాహక కణాలతో కానీ లేదా నేరుగా విసన పద్ధతిలో కానీ ప్రవేశిస్తాయి. అలా ఆంత్రకణంలోకి ప్రవేశించిన తర్వాత ఆంత్రకణంలోని అంతర్జీవ ద్రవ్యజాలంలోకి ప్రవేశించి ఎలా మారుతాయంటే ట్రైగ్లిజరైడ్లుగా మారుతాయి. ఎలా మారుతాయి? ట్రైగ్లిజరైడ్లుగా లేదా ట్రై అసైల్ గ్లిజరాల్గా మారుతాయి. ఇది మొదటి దశలో జరిగేటువంటి మార్పు. ఇక రెండవ దశలో ఇంతకుముందు చెప్పినట్టుగా కైలోమైక్రాన్ అనే సంక్లిష్ట నిర్మాణాలుగా మారుతాయని చెప్పాను కదా. అది ఎలానో చూసినట్లయితే రెండవ దశలో మనకి ఇప్పుడు ఏర్పడ్డాయి? మొదటి దశలో ట్రైగ్లిజరైడ్లు ఏర్పడ్డాయి కదా. ఈ ట్రైగ్లిజరైడ్లు కొలెస్ట్రాల్తోనూ అదేవిధంగా క్రొవ్వులతో కరిగే విటమిన్లతో కలిసిపోయి ప్రోటీన్ పొరతో ఆవరించబడ్డ నిర్మాణాలుగా మారుతాయి. చిన్న రేణుల రూపంలోకి మారుతాయి. ప్రోటీన్ పొర ఉంటుంది. లోపల ఏముంటుంది? మనకు ట్రైగ్లిజరైడ్లు ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటాయి, క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లతో ఆవరించబడ్డ ఈ చిన్న రేణువుల రూపంలో మార్చబడ్డ ఈ నిర్మాణాలని మనం ఏమంటాము? కైలోమైక్రాన్లు అంటారు. సో ఇవి లిపోప్రోటీన్ పొరతో ఆవరించబడి ఉంటాయి. అందుకే ప్రోటీన్ అనేది అంటే నీటిలో చాలా సులభంగా రవాణా చెందగలుగుతుంది కాబట్టి అందుకోసం కైలోమైక్రాన్ అనే రూపంలోకి మార్చబడ్డ తర్వాత రక్తంలోకి వెళ్తాయి అన్నట్టు. ముఖ్యంగా రక్తంలో ఎక్కడికి వెళ్తాయంటే లాక్టియల్ ద్వారా వెళ్తాయి. సో కైలోమైక్రాన్లు ఈ ఆంత్రకణాల నుంచి ఏర్పడ్డవి ఎక్కడ? ఆంత్రకణాల నుంచి సింపుల్గా ఎగ్జోసైటోసిస్ లేదా కణ బహిష్కరణ అనే ప్రక్రియ ద్వారా లాక్టియల్ అనేటువంటి శోషరస నాళంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి శోషరస ప్రసరణ ద్వారా మెడ ప్రాంతంలో ఏమవుతుందంటే రక్తంలోకి ప్రవేశించి రక్త ప్రసరణలో కలిసిపోతాయి. అంటే ఇప్పుడు మెడ వరకు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? శోషరస నాళంలోనే వెళ్తున్నాయి. కానీ మెడ దగ్గర రక్తంలోకి ప్రవేశిస్తాయి. రక్తంలోకి ప్రవేశించగానే రక్తకేశ నాళికలలోని ఎండోథీలియల్ కణాలు విడుదల చేసినటువంటి లైపోప్రోటీన్ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఈ
ఈ కైలోమైక్రాన్ చుట్టూ ఉన్నటువంటి ఈ తొడుగునంతా కూడా కరిగించేస్తుంది. ప్రోటీన్ తొడుగు ఉంటుందని చెప్పాను కదా, ఆ ప్రోటీన్ తొడుగునంతా కూడా కరిగించేస్తుంది. ఫలితంగా లోపల ఉన్న మోనోగ్లిజరైడ్లు, క్రొవ్వు ఆమ్లాలన్నీ కూడా కణాల్లోకి స్వేచ్ఛగా వ్యాపనం ద్వారా ప్రవేశిస్తాయి. ఇలా క్రొవ్వుల శోషణ అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక ఇతర పదార్థాల శోషణ, మనకు ఇప్పటివరకు కూడా జీర్ణక్రియలో కార్బోహైడ్రేట్ల అంత్యోత్పన్నాలు, ప్రోటీన్ల అంత్యోత్పన్నాలు, క్రొవ్వుల అంత్యోత్పన్నాల శోషణ చూసాం కదా. ఇక ఇతర పదార్థాల శోషణ చూసినట్లయితే నీరు, అందులో ముఖ్యంగా నీరు ఆహార నాళంలోని అన్ని భాగాల్లో కూడా, అంటే ఆశకూరంలో, జీర్ణాశయంలో, చిన్న ప్రేగులో, పెద్ద ప్రేగులో కూడా శోషించబడుతుంది. చాలా వరకు నీటి శోషణ, అధిక భాగం నీరు పెద్ద ప్రేగులోనే శోషించబడుతుంది. అది కూడా ద్రవాభిసరణం అనే పద్ధతి ద్వారా నీటి శోషణ జరుగుతుంది. అందులో పెద్ద ప్రేగు ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తుంది నీటి శోషణలో. అదే పోషక పదార్థాల శోషణలోనేమో మనకు ఆంత్రమూలం ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇక్కడ నీటి శోషణలో ద్రవాభిసరణం అనే ప్రక్రియలో పెద్ద ప్రేగు ముఖ్య పాత్ర వహిస్తుంది. అదేవిధంగా నీటిలో కరిగే బి విటమిన్, సి విటమిన్లు కూడా నీటితో పాటు శోషించబడతాయి. క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు ప్రేగులోనే గ్లిజరాల్ క్రొవ్వు ఆమ్లాలతో పాటు శోషించబడి రవాణా అవుతూ ఉంటాయి. ఇది శోషణం ఎలా జరుగుతుంది, దానివల్ల జరిగే ప్రభావాలు ఏంటి అనేది. ఇక నెక్స్ట్ స్వాంగీకరణ గురించి చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఆహారం జీర్ణం కాగానే మనకు ఆహారంలో మోనోసాకరైడ్లు, అమైనో ఆమ్లాలు, గ్లిజరాల్ క్రొవ్వు ఆమ్లాలు అనేటువంటి అంత్య ఉత్పన్నాలు ఏర్పడతాయి కదా. ఇవి కణాలను లేదా కణజాలాలను చేరి జీవన చర్యల్లో వినియోగించబడతాయి. ఇలా జీవన చర్యల్లో వినియోగించబడ్డానే మనము స్వాంగీకరణగా చెప్తాము. అయితే కణంలోకి ప్రవేశించిన అమైనో ఆమ్లాలేమో ప్రోటీన్ల సంశ్లేషణలో వినియోగించబడతాయి. మోనోసాకరైడ్లు అంటే గ్లూకోజ్ వంటి మోనోసాకరైడ్లు కణ శ్వాసక్రియ ద్వారా శక్తి ఉత్పాదనలో వినియోగించబడతాయి. అదేవిధంగా క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాళ్ళు క్రొవ్వులుగా మారి చర్మం కింద ఉండేటువంటి అడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంటాయి. అత్యవసర సమయంలో ఇవి శక్తి ఉత్పత్తిలో పాల్గొంటాయి. ఇలా దేహంలో అంత్య ఉత్పన్నాలు, అంటే జీర్ణక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు రక్తం నుంచి కణాలు లేదా కణజాలాల్లోకి ప్రవేశించడాన్ని మనము స్వాంగీకరణగా చెప్తాం. సో ఇది శోషణ, స్వాంగీకరణ ఎలా జరుగుతుందనేది. ఇప్పుడు చూద్దాం ఇక జఠరాంత్ర హార్మోన్లు. పేరులో ఉన్నట్టుగా జఠరము అంటే జీర్ణాశయము, ఆంత్రము అంటే ప్రేగు. మనకి ఇప్పటివరకు కూడా తెలిసింది ఏంటి, ఆహార నాళము అనేక ఎంజైమ్స్ను విడుదల చేయడం ద్వారా జీర్ణక్రియలో తోడ్పడుతుందని తెలుసు మనకు. సో ఆహార నాళము ఎంజైమ్స్తో పాటు హార్మోన్లను కూడా స్రవిస్తుంది. ఇలా ఆహార నాళం యొక్క వివిధ భాగాలు, ముఖ్యంగా జీర్ణాశయము, ప్రేగు స్రవించే హార్మోన్లన్నింటినీ కలిపి సంయుక్తంగా ఏమంటామంటే జఠరాంత్ర హార్మోన్లు అంటారు. అంటే జీర్ణాశయము, ప్రేగులోని వివిధ కణాలు వివిధ రకాల హార్మోన్లను స్రవిస్తాయి. అవి జీర్ణక్రియకే సహకరిస్తాయి. ఈ హార్మోన్లను ఏమంటామంటే జఠరాంత్ర హార్మోన్లు అంటారు. వాటిలో ముఖ్యమైనవి గ్యాస్ట్రిన్, సొమాటోస్టాటిన్, సెక్రటిన్, కొలిసిస్టోకైనిన్, జఠర నిరోధక పెప్టైడ్, దాన్నే GIP అంటారు, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్, అండ్ వాసో యాక్టివ్ ఇంటెస్టైనల్ పెప్టైడ్, అండ్ గ్రెలిన్ అండ్ మోటిలిన్. సో ఈ జఠర హార్మోన్లన్నీ కూడా ఆహార పదార్థాలని జీర్ణక్రియ జరిగే ప్రాంతానికి నెట్టడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా జీర్ణ ప్రక్రియకు అవసరమైనటువంటి పరిస్థితులను, అంటే ఎంజైమ్స్ని, అదేవిధంగా pH, లవణాలను కల్పించడానికి సహకరిస్తాయి. అదేవిధంగా శోషణని అధికం చేస్తాయి, సులభతరం చేస్తాయి. సాధారణంగా జఠరాంత హార్మోన్లు అన్నీ కూడా, ఇప్పుడు చెప్పుకున్న 8 హార్మోన్లు కూడా 4 నుంచి 13 అమైనో ఆమ్లాలను కలిగినటువంటి పెప్టైడ్ హార్మోన్లు. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే గ్యాస్ట్రిన్ కుటుంబం అని, సెక్రటిన్ కుటుంబం అని 2 సమూహాలుగా విభజించారు అమైనో ఆమ్లాల వరుస క్రమాన్ని బట్టి. అందులో గ్యాస్ట్రిన్ కుటుంబంలో గ్యాస్ట్రిన్ ఉంటుంది. ఇది గ్యాస్ట్రిన్ కుటుంబంలో గ్యాస్ట్రిన్, అదేవిధంగా కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్లు ఉంటాయి. అదేవిధంగా సెక్రటిన్ కుటుంబంలో సెక్రటిన్ ఉంటుంది. అదేవిధంగా జఠర నిరోధక పెప్టైడ్ ఉంటుంది. అదేవిధంగా వాసో యాక్టివ్ ఇంటెస్టైనల్ పెప్టైడ్ ఉంటుంది. అదేవిధంగా ఎంటిరోగ్లూకాన్, సొమాటోస్టాటిన్, ఇవన్నీ మిగతావన్నీ కూడా దాదాపు ఇందులోనే ఉంటాయి.
ఇప్పుడు 1 బై 1 చూద్దాం. ఒక్కొక్క హార్మోను ఏం పని చేస్తుంది, దానివల్ల జీర్ణక్రియలో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది చూద్దాం. అందులో మొట్టమొదటి చూసినట్లయితే గ్యాస్ట్రిన్ హార్మోన్. ఇది జీర్ణాశయ కుడ్యంలోని, అది జీర్ణాశయం నుంచి స్రవించబడేటువంటి హార్మోను. దాంట్లోని జీ కణాలు, ఆంధ్ర వినాల గ్రంథి కణాలు గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోను ఆమ్లకైము ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆమ్లకైము ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. సో ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే జీర్ణాశయంలో HCl ఉత్పత్తిని పెంచుతుంది. అదేవిధంగా జీర్ణాశయ కదలికలను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా జఠర శ్లేష్మస్తరం యొక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ఆహారనాళ కింది భాగంలో, ఆహారవాహిక కింది భాగంలో ఉండే సంవరణిని, దాన్ని ఈసోఫాగల్ స్పింక్టర్ అంటారు కదా, సో ఆ స్పింక్టర్ను సంకోచింపచేస్తుంది. అదేవిధంగా జఠర నిర్గమ సంవరణి, జీర్ణాశయానికి చిన్న ప్రేగు మధ్యలో ఉండేటువంటి పైలోరిక్ స్పింక్టర్ అంటారు, జఠర నిర్గమ సంవరణి అంటారు, దాన్ని సడలింపజేస్తుంది. అదేవిధంగా శేషాంత్రిక అందనాళ సంవరణిని సడలింపచేస్తుంది. అంటే శేషాంత్రికానికి అందనాళానికి మధ్యలో ఒక సంవరణి కండరం ఉంటుంది, దాన్ని సడలింపచేస్తుంది. అలా సడలింపచేయడం ద్వారా ఆహారనాళం యొక్క ప్రసరణకి సహకరిస్తుంది. ఇక రెండవ హార్మోన్ సొమాటోస్టాటిన్. దీన్ని జీర్ణాశయం యొక్క శ్లేష్మస్తరంలోని డి కణాలు స్రవిస్తాయి. ఇది గ్యాస్ట్రిన్కి ఆపోజిట్గా, అంటే గ్యాస్ట్రిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇక మూడవ హార్మోన్ సెక్రటిన్ అనే హార్మోన్. దీన్నే మొట్టమొదట కనుగొనబడినటువంటి హార్మోను. బేలిస్ మరియు స్టార్లింగ్లు మొట్టమొదట ఈ హార్మోన్నే కనుగొన్నారు. సో ఈ హార్మోన్ చిన్న ప్రేగు నుంచి స్రవించబడుతుంది. చిన్న ప్రేగు కుడ్యంలోని లీబర్కూన్ పుటికల్లో ఉండే ఎస్ కణాలు దీన్ని స్రవిస్తాయి. ఇది చిన్న ప్రేగులో చేరేటువంటి ఆమ్లకైము దీన్ని ప్రేరేపిస్తుంది. ఆమ్లకైము ఎప్పుడైతే చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుందో, ప్రవేశించగానే లీబర్ పుటికల్లో ఉండేటువంటి ఎస్ కణాలు ప్రేరేపించబడి ఈ హార్మోను స్రవిస్తాయి. ఈ హార్మోను క్లోమాన్ని ప్రేరేపించడం ద్వారా బైకార్బోనేట్ అయాన్లు అధికంగా ఉండే క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. అదేవిధంగా జీర్ణాశయంలో HCl ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. అదేవిధంగా క్లోమగ్రంథి అభివృద్ధికి, పెరుగుదలకు దోహదం చేస్తుంది. అదేవిధంగా కొలిసిస్టోకైనిన్ చేసేటువంటి పని పెంచుతుంది. అదేవిధంగా కాలేయ కణాల నుంచి పైత్రసం విడుదలయ్యేటట్టు చేస్తుంది. వేగవంతమయ్యేటట్టు చేస్తుంది. ఇక నెక్స్ట్ నాలుగవది కొలిసిస్టోకైనిన్. దీన్ని కూడా చిన్న ప్రేగులో, దీన్నే CCK అంటారు, చిన్న ప్రేగులోని ఆంత్ర వినాల గ్రంథి కణాలు ఈ హార్మోన్ను స్రవిస్తాయి. జీర్ణ ఎంజైమ్లు అధికంగా ఉండేటువంటి, అంటే మామూలుగా ఈ హార్మోను అమైనో ఆమ్లాలు, క్రొవ్వు ఆమ్లాలు, ట్రైగ్లిజరైడ్లు కలిగి ఉన్నటువంటి ఆహారము చిన్న ప్రేగును చేరినప్పుడు దీని విడుదలను ప్రేరేపిస్తుంది. దీని విధులు చూసినట్లయితే ఇది ఇంతకుముందు మనకు సెక్రటిన్ ఏమో బైకార్బోనేట్ అయాన్లు అధికంగా ఉండే క్లోమరసం విడుదలయ్యేటట్టు చేస్తే, ఈ ఎంజైము ఇది కూడా క్లోమ గ్రంథిని ప్రేరేపిస్తుంది, కానీ ఇది ఎంజైమ్లు అధికంగా ఉండే క్లోమరసాన్ని ఉత్పత్తి చేసేటట్టు చేస్తుంది. అదేవిధంగా వడ్డీ సంవరణిని తెరుస్తుంది, స్పింక్టర్ ఆఫ్ వడ్డీ అంటారు. అంటే పైత్రసనాళం చిన్న ప్రేగులోకి తెరుచుకునే రంధ్రం వద్ద సంవరణి ఉంటుంది కదా, దాన్ని వడ్డీ సంవరణి అంటారు, దాన్ని తెరుచుకునేటట్టు చేస్తుంది. అదేవిధంగా పిత్తాశయాన్ని సంకోచింప చేయడం ద్వారా పైత్రసం విడుదలయ్యేటట్టు చేస్తుంది. అదేవిధంగా సెక్రటిన్ స్రావాన్ని ఆపేస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది. ఇవన్నీ పనులను చేస్తుంది. ఇక నెక్స్ట్ జఠర నిరోధక పెప్టైడ్. ఇది కూడా చిన్న ప్రేగులోని స్రవించబడుతుంది. చిన్న ప్రేగులోని వినాల గ్రంథి కణాలు దీన్ని స్రవిస్తాయి. సో దీని స్రావాన్ని క్రొవ్వులు, అదేవిధంగా క్రొవ్వు ఆమ్లాలు, గ్లూకోజ్ సమృద్ధిగా ఉండే ఆహారం ప్రేరేపిస్తుంది. సో ఇది బీటా కణాల నుంచి, క్లోమంలోని బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదల చేయించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా జీర్ణాశయం కదలికలకి, జీర్ణాశయం స్రవించే జఠరసం యొక్క స్రావతని ఆపడం చేస్తుంది. అదేవిధంగా అడిపోజ్ కణజాలంలో క్రొవ్వుల సంశ్లేషణను కూడా ప్రేరేపిస్తుంది. అదే అస్థి కండరాల్లో, ఎముకను అంటి ఉన్న కండరాలైనటువంటి అస్థి కండరాల్లో గ్లూకోజ్ వినియోగాన్ని పెంచుతుంది. ఇంకా నెక్స్ట్ అంతఃస్రావక జఠరాంతర హార్మోను వాసో యాక్టివ్ ఇంటెస్టైనల్ పెప్టైడ్.
చిన్న ప్రేగులో ఉండే ఆంత్రవినాల గ్రంథి కణాలు దీన్ని స్రవిస్తాయి. దీన్ని విఐపి అంటారు. వాసో యాక్టివ్ ఇంటెస్టైనల్ పెప్టైడ్ విఐపి అంటారు. సో ఈ ఖైము దీని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఆమ్ల ఖైము. దీని విధుల విషయానికి వచ్చేస్తే ఇది బఫర్ స్రావకాల ప్రేరణ చేస్తుంది, బఫర్ స్రావకాలని ప్రేరేపించేటట్టు చేస్తుంది. అదేవిధంగా జఠరరస స్రావాన్ని ఆపివేస్తుంది, నిరోధిస్తుంది. అదేవిధంగా ప్రేగు చుట్టూ ఉండే రక్తకేశ నాళికల్ని విస్పారేటట్టు చేస్తుంది, అంటే డైలేట్ అయ్యేటట్టు చేస్తుంది. ఇక నెక్స్ట్ 7వది గ్రెలిన్ అనే హార్మోన్. ఇది జీర్ణాశయం నుంచి స్రవించబడేటువంటి ఒక పెప్టైడ్ హార్మోన్. ఇంకా దీని విధుల విషయానికి వచ్చేస్తే తినాలనే కోరికను పెంచుతుంది, ఆకలిని కలిగిస్తుంది, పెరుగుదల హార్మోన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది, గ్రోత్ హార్మోన్ని స్రవిస్తుంది. ఈ హార్మోన్ స్రావం అందుకే ఆహారం తినకముందు ఎక్కువగా, తిన్న తర్వాత తక్కువగా ఉంటుంది. అండ్ చివరిది మోటిలిన్ అనేటువంటి హార్మోన్. ఇది చిన్న ప్రేగు శ్లేష్మ స్తరం నుంచి స్రవించబడేటువంటి ఒక పెప్టైడ్ హార్మోన్. దీని విధుల విషయానికి వచ్చేస్తే ఇది జఠర శ్లేష్మ స్తరం నుంచి హెచ్సిఎల్ విడుదలయ్యేటట్టు చేస్తుంది. అదేవిధంగా పెప్సిన్ స్రావాలను కూడా ప్రేరేపిస్తుంది. సాధారణంగా దీని స్రావాన్ని జీర్ణాశయం, అదేవిధంగా చిన్న ప్రేగులో ఉండే నునుపు కండరాలను సంకోచింపచేస్తుంది. సో ఇలా మామూలుగా ఆహార నాళం యొక్క వివిధ భాగాలు ఎంజైమ్లతో పాటు హార్మోన్లను కూడా స్రవిస్తాయి. స్రవించడం ద్వారా జీర్ణక్రియకు సహకరిస్తాయి. సో ఇది జఠరాంత హార్మోన్లు. సో ఇంతటితో మనకు జీర్ణక్రియ అనేటువంటి అంశం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.